హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ సెషన్లో పిఐబి అనాలిసిస్ ఫ్రమ్ 11th to 18th August మధ్య వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ పిఐబి డిస్కస్ చేసుకోబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు మీకు LTX క్లాసెస్ నుంచి ఆఫర్ చేస్తున్నది. ఆన్లైన్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఫీ వచ్చి 30,000 రూపీస్ అనమాట. అండ్ ఆఫ్లైన్లో వైజాగ్లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, దాని ఫీ వచ్చేసి 35,000 రూపీస్. అయితే మీరు ఇది అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు, పర్ మంత్ 5,000 రూపీస్ లాగా కూడా మీరు పే చేసుకోవచ్చు. అండ్ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. ఇది యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్. అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది LTX క్లాసెస్ నుంచి. సో ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇవి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ జస్ట్ ఫీ ఆఫ్ 25,000 రూపీస్ మాత్రమే. అండ్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన పని లేదు, 5,000 రూపీస్ పర్ మంత్ లాగా పే చేసుకోవచ్చు. అండ్ LTX ఆఫర్ చేసిన ఆప్షన్స్ వచ్చేసి PSIR, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. సో మీరు ఏదైనా ఈ ఆప్షనల్స్లో ఏదైనా ఒక దాన్ని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే యూ కెన్ గో త్రూ ద డెమో క్లాస్ అండ్ యూ కెన్ డిసైడ్. ఇఫ్ యూ హ్యావ్ మోర్ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com, లేదా LTX క్లాసెస్ యాప్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే. పిఐబి అనాలిసిస్ ఫర్ 11th to 18th August. ఫస్ట్ టాపిక్ వచ్చేసి గౌరవ్. గౌరవ్ అనేది ఏంటిది యాక్చువల్గా అంటే ఇది ఒక లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అనమాట. దాని పేరు గౌరవ్ అని పెట్టడం జరిగింది. అసలు ఈ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అనేది ఎవరు తయారు చేశారు, దీన్ని ఎవరు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది అని అంటే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. అందుకని ఇది మనకి న్యూస్లో ఉందన్నమాట. సో దీన్ని ఎట్లా టెస్ట్ని ఎలా కండక్ట్ చేశారు అని అంటే Su-30 MK-1 ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, సో దాని ద్వారా దీన్ని ఫ్లైట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది గౌరవ్ గ్లైడ్ బాంబ్ది. అది సక్సెస్ఫుల్ అయిందనమాట ఆ టెస్ట్ అనేది. సో ఇదొక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అని చెప్పచ్చు మన ఇండిజినస్ డిఫెన్స్ టెక్నాలజీస్లో. అంటే మన ఓన్ టెక్నాలజీతోటే ఈ గ్లైడ్ బాంబ్ని, ఈ గౌరవ్ అనే గ్లైడ్ బాంబ్ని తయారు చేయడం జరిగింది. అసలు గ్లైడ్ బాంబ్స్ అంటున్నాం కదా, గ్లైడ్ బాంబ్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే మామూలుగా ఫ్రీ ఫాల్ బాంబ్స్ చాలా వాడుతూ ఉంటాం కదా మనం డిఫెన్స్లో వాటిల్లో. కానీ ఈ గ్లైడ్ బాంబ్ అనేది ఎలా డిఫర్ అవుతుంది అని అంటే ఈ గ్లైడ్ బాంబ్ అనే దానికి వింగ్స్ ఉంటాయన్నమాట. సో ఈ వింగ్స్ ఉండడం వల్ల ఇది ఎగిరిన తర్వాత వింగ్స్ మౌంట్ అయ్యి దాని రేంజ్ అనేది ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది. అంటే మామూలుగా ఫ్రీ ఫాల్ బాంబ్స్ యొక్క రేంజ్ 60 కిలోమీటర్స్ వరకే ఉంటుంది, వేరాస్ ఈ గ్లైడ్ బాంబ్ యొక్క రేంజ్ ఎంత అనంటే ఇది మోర్ దాన్ 100 కిలోమీటర్స్ వరకు కూడా స్ట్రెచ్ అయ్యి హై ఆల్టిట్యూడ్ నుంచి లాంచ్ చేసినప్పుడు అంటే 40,000 feet అట్లాంటి ఫైటర్ జెట్స్, అందుకే మనం యూస్ చేసాం ఇక్కడ. సో ఫైటర్ జెట్స్ లాంటి దాంట్లో 40,000 feetలో నుండి లాంచ్ చేసినప్పుడు దీని వింగ్స్ అనేవి ఓపెన్ అయ్యి దాని రేంజ్ అనేది స్ట్రెచ్ అయ్యి 100 కిలోమీటర్స్ వరకు ఉన్న రేంజ్ని టార్గెట్ చేయగలవు ఈ గ్లైడ్ బాంబ్స్ అనేవి. సో ఈ గౌరవ్ అనేది వచ్చేసి ఇజ్రాయిలీ స్పైస్ గ్లైడ్ బాంబ్స్ అని మనం ఆల్రెడీ వాడడం జరిగింది. వీటిని ఎక్కడ యూస్ చేశారు అని అంటే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసాం కదా మనము జైషే మొహమ్మద్ క్యాంప్స్ మీద. సో అక్కడ జైషే మొహమ్మద్ క్యాంప్స్ మీద పాకిస్తాన్లో ఉన్న వాటి మీద బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్లో మనం ఇజ్రాయిలీ వాళ్ళ గ్లైడ్ బాంబ్స్ని ఉపయోగించాం. అయితే ఇప్పుడు అదే వర్షన్ మన ఇండియాలో ఇండిజినస్ టెక్నాలజీ తోటి డెవలప్ చేయడం జరిగింది. దాని పేరు గౌరవ్ అని చెప్పి పెట్టడం జరిగింది. దాన్ని ఫస్ట్ టైం ఫ్లైట్ టెస్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు గౌరవ్ ఒకసారి మళ్ళీ చూస్తే ఇట్ ఈస్ ఎయిర్ లాంచ్డ్, మనం ఫైటర్ జెట్లో నుంచి లాంచ్ చేసాము గ్లైడ్ బాంబ్ డిజైన్ టు హిట్ ద టార్గెట్స్. ఎంత లాంగ్ డిస్టెన్స్ టార్గెట్స్ని హై ప్రిసిషన్ తోటి ఎగ్జాక్ట్గా మనం ఏదైతే టార్గెట్ చేయాలనుకుంటున్నామో ప్రిసైజ్గా దాన్నే హిట్ చేయడానికి ఈ గ్లైడ్ బాంబ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. లాంగ్ డిస్టెన్స్ అంటున్నాం, ఎంత అంటే ఓవర్ 100 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉంటుందన్నమాట దీన్ని. అండ్ దీన్ని డెవలప్ చేసిండేది ఎవరు, టెస్ట్ చేసిండేది DRDO, డెవలప్ చేసిండేది గౌరవ్ బాంబ్ వాజ్ డెవలప్డ్ బై రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇన్ హైదరాబాద్లో ఉన్న రీసెర్చ్ సెంటర్లో దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో దీని క్యాపబిలిటీస్ ఏంటి అని అంటే మనం ఇందాకే చెప్పుకున్నట్టు లాంగ్ రేంజ్, స్ట్రైకింగ్ ద టార్గెట్స్ అట్ ఎక్స్టెండెడ్ డిస్టెన్సెస్,
ప్రొవైడింగ్ ఏ సిగ్నిఫికెంట్ టాక్టికల్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనం చాలా దూరంలో ఉన్న వాటిని మనం హిట్ చేయాలి అని అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ గౌరవ్ లాంటి గ్లైడ్ బాంబ్ అనేది. అండ్ ప్రిసిషన్ వచ్చేసి చాలా బాగుంటుంది, బికాస్ దీంట్లో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ అండ్ జీపీఎస్ వీటిని యూజ్ చేయడం ద్వారా అక్యురసీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే హైలీ ప్రిసైజ్ టార్గెటింగ్ అనేది చేస్తుంది అనమాట ఈ గ్లైడ్ బాంబ్ అనేది. అంటే పక్కన కొలేటరల్ డ్యామేజ్ ఏది అవ్వకుండా, అంటే లైక్ మిగతా సివిలియన్స్కి కానీ అట్లా ఏం ఎఫెక్ట్ అవ్వకుండా దేన్నైతే టార్గెట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే చేసేందుకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ఇండిజినస్లీ డెవలప్డ్, కంప్లీట్గా ఇండియన్ టెక్నాలజీ తోటి తయారు చేస్తారు కాబట్టి ఇది మన సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భరత అని అంటున్నాం కదా, దానికి ఇది ఒక మంచి గుర్తు కింద మనం చెప్పచ్చు. అండ్ దీని పేలోడ్ కూడా చాలా పెద్ద పేలోడ్, ఇది 1000 kgs వరకు వెయిట్ చేయగలదు. చాలా మంచి వెయిట్ ఉన్నటువంటి పేలోడ్ అనమాట. అండ్ ఇది ఫైటర్ జెట్ని యూజ్ చేసి లాంచ్ చేయడం జరిగింది, ఎయిర్ లాంచ్డ్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. అండ్ ఇది ఒక లో కాస్ట్ ఆల్టర్నేటివ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మామూలుగా మనము ఇట్లా లాంగ్ రేంజ్లో వాటిని టార్గెట్ చేయాలి అంటే జనరల్లీ వి యూజ్ లాంగ్ రేంజ్ మిసైల్సో లేదా ఆర్టిలరీ రాకెట్సో ఇట్లాంటివి వాడుతూ ఉంటాం. కానీ వీటికి ఒక లో కాస్ట్ ఆల్టర్నేటివ్ కింద ఈ గ్లైడ్ బాంబ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇది వీటి బదులుగా వీటిని కూడా వాడచ్చు అనేదానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. మామూలుగా మనం దీన్ని ఇజ్రాయిలీ టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉన్నాం ఇప్పటి వరకు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్లో కూడా ఇజ్రాయిల్ వాళ్ళ గ్లైడ్ బాంబ్స్ని వాడాము. కానీ ఇప్పుడు మనం గౌరవ్ అనేది ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి గ్లైడ్ బాంబ్ అనమాట. అండ్ ఇది ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ జరిగింది. ఎక్కడ జరిగింది అని అంటే ఒడిస్సా, ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిస్సా. సో వీలర్స్ ఐలాండ్ అని ఉంది కదా, వేర్ ఇట్ సక్సెస్ఫుల్లీ స్ట్రక్ ఏ టార్గెట్ ఆన్ లాంగ్ వీలర్స్ ఐలాండ్ మీద ఒక టార్గెట్ని పెట్టి దాన్ని అటాక్ చేయాలి అని చెప్పి ఫ్లైట్ టెస్ట్ చేయడంతో ఒడిస్సా కోస్ట్లో నుంచి జరిగిన ఈ ఫ్లైట్ టెస్ట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇది గౌరవ్కి సంబంధించి. సో గౌరవ్ అనేది ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ ఎ గ్లైడ్ బాంబ్, లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అనమాట. దాని పేరు గౌరవ్. తయారు చేసింది హైదరాబాద్లో, ఇండిజినస్లీ డెవలప్డ్ టెక్నాలజీ, ఇది డిఫెన్స్ టెక్నాలజీ. అండ్ దీన్ని టెస్ట్ చేసిండేది DRDO యూజింగ్ Su-30 Mk1 ఫైటర్ జెట్ అనమాట. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, వెరీ ఇంపార్టెంట్ వన్, సెకండ్ వన్, EOS 08. ఈ EOS 08 అనేది ఎందుకని న్యూస్లో ఉంది, ఇస్రో 16th Augustన వెరీ రీసెంట్లీ ఇట్ లాంచ్డ్ EOS 08 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కదా, దీన్ని SSLV-D3ని ఉపయోగించి లాంచ్ చేయడం జరిగింది ఫ్రమ్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోటలో కదా మన లాంచింగ్ ప్యాడ్ ఉంది. సో అక్కడి నుంచి SSLV-D3ని యూజ్ చేసి EOS 08 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. అసలు ఈ EOS 08 అనేది దేనికోసము అంటే ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. ఇది దేనికోసం అంటే ఇది ఏ ఆర్బిట్లో ఉంటుంది ఈ శాటిలైట్ అంటే లో ఎర్త్ ఆర్బిట్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 475 kilometers. ఇట్లా ఇవి ఆర్బిట్ మార్చి అడగచ్చు స్టేట్మెంట్స్లో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. సో లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 475 kilometers. అండ్ దీని మిషన్ లైఫ్ ఎంత అంటే ఇది 1 year పాటు ఆపరేషన్లో ఉంటుందన్నమాట EOS 08 అనేది. ఇంకా దీని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అంటే దీంట్లో యూజ్ చేసినవి ఏమున్నాయి అని అంటే ఇంటిగ్రేటెడ్ ఏవియోనిక్ సిస్టమ్ ఉంది దాంట్లోనే కమ్యూనికేషన్, బేస్ బ్యాండ్, స్టోరేజ్, పొజిషనింగ్, CBSP ఫంక్షన్స్ అంటాం. సో ఇవన్నీ కూడా EOS 08 శాటిలైట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దాంతోపాటు ఒక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు, బ్యాటరీ కూడా ఇందులోనే ఎంబెడ్ అయి ఉన్నాయన్నమాట. సో ఇది దాని యొక్క టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఈ శాటిలైట్లో యూజ్ చేసినవి. అండ్ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని ద్వారా మనకి ఏం సిగ్నిఫికెన్స్ ఉంది దీనికి అని అంటే ఇట్ ప్రిసైజ్ ఆర్బిట్ ప్లేస్మెంట్ ఆఫ్ EOS 08 ఆర్ మేజర్ మైల్ స్టోన్స్ ఫర్ ఇస్రో. SSLV-D3 ద్వారా EOS 08ని పెట్టడం అనేది ఇస్రో యొక్క మేజర్ మైల్ స్టోన్స్లో ఒకటిగా ఇది నిలిచిపోయింది. అండ్ దీని ద్వారా ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అన్నాం కదా, సో ఎర్త్ అబ్జర్వేషన్ ఎబిలిటీ అనేది ఇంకా పెరుగుతుంది. అండ్ శాటిలైట్ టెక్నాలజీలో మంచి అడ్వాన్స్మెంట్స్ అనేవి రాబోతున్నాయి అని చెప్పి తెలుస్తుంది. అండ్ దీంట్లో 3 కీ పేలోడ్స్ ఉన్నాయి.
పేలోడ్స్ ఏవి అనేవి ఖచ్చితంగా మనకి క్వశ్చన్ లాగా వస్తుంటాయి. ఏదైనా సరే మీకు చంద్రయాన్ 3 తీసుకున్నా లేదా ఆదిత్య L1 తీసుకున్నా పేలోడ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు EOS 08లో ఉన్న పేలోడ్స్ ఏవేవి అని అంటే ఒకటి వచ్చేసి EOIR, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది, ఈ పేలోడ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే పేరులోనే ఉంది కదా, ఇది ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్. అంటే ఏం చేస్తుంది ఇది అని అంటే మిడ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ అండ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ బ్యాండ్స్, అంటే మిడ్ వేవ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాండ్స్లో ఉండే డే అండ్ నైట్ ఆపరేట్ అవుతూ ఆ బ్యాండ్స్లో ఉండే ఇమేజెస్ని క్యాప్చర్ చేయడము ఈ పేలోడ్ చేసే పని. దీని ద్వారా దీని అప్లికేషన్స్ ఏంటి, ఈ పేలోడ్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అని అంటే శాటిలైట్ బేస్డ్ సర్వేలెన్స్, డిజాస్టర్ అండ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, ఫైర్ డిటెక్షన్, వోల్కానిక్ యాక్టివిటీ ట్రాకింగ్, ఇండస్ట్రియల్ డిజాస్టర్ మానిటరింగ్. మొత్తానికి చెప్పాలంటే ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి చాలా బాగా యూజ్ అయ్యే పేలోడ్ అనమాట ఇది. దీని ద్వారా ఏం చేస్తారు అంటే ఈ ఇమేజెస్ని క్యాప్చర్ చేయడం ద్వారా డే అండ్ నైట్ ఆపరేట్ అవుతూ ఉంటుంది కదా, సో కాబట్టి ఎక్కడైనా డిజాస్టర్ అండ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ చేయడము, తర్వాత ఫైర్ డిటెక్షన్, తర్వాత వోల్కానిక్ యాక్టివిటీ ఏమైనా జరుగుతోందా అనే దాన్ని ట్రాక్ చేసి ముందుగానే అలర్ట్ చేయడము, తర్వాత ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అవుతుంటాయి కదా మనకి, కెమికల్ డిజాస్టర్స్ ఇట్లాంటివి, సో వాటిని మానిటర్ చేస్తూ ముందుగా అలర్ట్ చేయడానికి ఈ పేలోడ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ పేలోడ్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమెట్రీ పేలోడ్, GNSSR పేలోడ్ అని చెప్పి అంటారు. సో ఇదేం చేస్తుంది అని అంటే దీని అప్లికేషన్స్ ఏంటి అని అంటే ఓషన్ సర్ఫేస్ విండ్స్, తర్వాత అంటే ఓషన్ సర్ఫేస్ విండ్స్ ఎట్లున్నాయి, తర్వాత సాయిల్లో మాయిశ్చర్ ఎట్లా ఉంది, తర్వాత హిమాలయాస్లో క్రయోస్పియర్ ఇన్ ద సెన్స్ ఆ మంచు, మనకి మామూలుగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అని చెప్పి, అంటే ఓవర్గా స్నో మెల్ట్ అయిపోవడము ఇట్లాంటివంతా. సో ఆ క్రయోస్పియర్లో వస్తున్నటువంటి హిమాలయన్ క్రయోస్పియర్లో వస్తున్న చేంజెస్ని అబ్జర్వ్ చేయడానికి, తర్వాత ఫ్లడ్స్, తర్వాత ఇన్లాండ్ వాటర్ బాడీస్ వీటిని అబ్జర్వ్ చేయడానికి, ఇట్లాంటి వాటికి ఈ GNSSR అనే పేలోడ్ హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి SICUV డోసిమీటర్ అని అంటారు. ఇదేంటి అని అంటే యూవీ రేడియేషన్ని అబ్జర్వ్ చేయడానికి, అంటే ఒకటి యూవీ రేడియేషన్ కోసము, ఇంకోటి వచ్చేసి ఇన్ఫ్రారెడ్ బ్యాండ్స్లో అబ్జర్వ్ చేయడానికి, ఇంకోటి GNSSR పేలోడ్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమెట్రీ పేలోడ్ అనమాట. ఇది హిమాలయన్ క్రయోస్పియర్, తర్వాత సాయిల్ మాయిశ్చర్, ఫ్లడ్స్, ఇన్లాండ్ వాటర్ బాడీస్ వీటినన్నింటినీ చూడడానికి. సో ఈ పేలోడ్స్ అన్నీ కూడా మనకి EOS 08లో పెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా SSLV D3 ద్వారా శ్రీహరికోట నుంచి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సక్సెస్ఫుల్గా ఆన్ 16th August 2024 లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది సెకండ్ ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ మిత్రా శక్తి. ఇట్లాంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఎవరెవరికి మధ్య జరుగుతాయి, వీటి ఇంటెన్షన్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ ఎక్సర్సైజ్ మిత్రాశక్తి అనేది 10th టైం జరుగుతుందన్నమాట. ఎక్కడ అని అంటే ఆన్ August 12, 2024 శ్రీలంకలోని మధురోయ అనే చోట జరిగింది ఎక్సర్సైజ్ మిత్రాశక్తి. సో ఇది ఒక యాన్యువల్ ఎక్సర్సైజ్, అంటే ఇది యాన్యువలా బయన్నియలా ఇట్లా అడుగుతారు, అంటే 2 yearsకి ఒకసారా లేకపోతే ప్రతి ఇయర్ జరుగుతుందా అని. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇది ఎవరెవరికి మధ్య జరుగుతుంది, శ్రీలంకలో ఇప్పుడు జరుగుతుంది అన్నాం కదా. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిన పార్టీస్ ఎవరు అని అంటే ఇండియన్ ఆర్మీ, శ్రీలంకన్ ఆర్మీ, వీళ్ళిద్దరి మధ్య కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ కోసం అని చెప్పి ఎక్సర్సైజ్ మిత్రాశక్తి అనేది జరుగుతుంది. సో ఎక్సర్సైజ్ మిత్రాశక్తి ఈజ్ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక అనమాట. అండ్ రీసెంట్గా అంటే 2024లో జరిగిండేది శ్రీలంకలో జరిగింది. ప్రీవియస్ ఎక్సర్సైజ్ అంటే దీని 9th edition ఎక్కడ జరిగింది, ఇండియాలోని పూణేలో జరిగిందనమాట. సో ఇప్పుడు దీంట్లో ఉన్న పార్టిసిపెంట్స్ ఎవరెవరు అని అంటే ఇండియన్ ఆర్మీ, శ్రీలంకన్ ఆర్మీ అన్నాం కదా. ఇండియన్ ఆర్మీ తరపున 120 సోల్జర్స్ ఎవరు, రాజ్పుతానా రైఫిల్స్కి సంబంధించిన వాళ్ళు, అండ్ శ్రీలంకన్ ఆర్మీకి సంబంధించి గజాబా రెజిమెంట్కి సంబంధించిన 120 సోల్జర్స్. వీళ్ళిద్దరూ కలిసి కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ అంటే వాళ్ళ స్కిల్స్, ఒకరికొకరు స్కిల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా ఇట్లా జరుగుతుందన్నమాట. ఇది ఎక్సర్సైజ్ మిత్రాశక్తి. అంటే దీని మెయిన్ ఫోకస్ దేనికి అని అంటే సెమీ అర్బన్ ఎన్విరాన్మెంట్స్లో జాయింట్ ఆపరేషన్స్ కోసము, అంటే ఏదైనా అవసరమైనప్పుడు ఎట్లా చేయాలి అనే దానికి ఒక డ్రిల్ లాగా అనమాట ఇది.
సో ఇది యునైటెడ్ నేషన్స్ చార్టర్లో చాప్టర్ 7లో భాగంగా ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడం కోసం ఇట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అని ఉంటుంది. సో దాంట్లో భాగంగా జరిగింది. అండ్ దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఎన్హాన్స్ ద స్కిల్స్, అంటే రెండు ఆర్మీల మధ్య ఆపరేషనల్ ఎబిలిటీస్, తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ ఇట్లాంటి వాటిని షేర్ చేసుకోవడానికి, స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి. తర్వాత కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కోసం, అంటే మోడర్న్ సెక్యూరిటీ ఇష్యూస్, ఇప్పుడున్న కాలంలో ఎట్లాంటి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి అండ్ టెర్రరిజంని ఎట్లా కౌంటర్ చేయాలి అనే దానికోసము ఇండియా ఆర్మీ అండ్ శ్రీలంకన్ ఆర్మీ కలిపి చేసిన ఎక్సర్సైజ్ ఇది. అండ్ దాంతోపాటు ఇండియా శ్రీలంక మధ్య మిలిటరీ రిలేషన్స్ని స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం, అంటే డిఫెన్స్ టైస్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటి అని అంటే ఈ మన రీజియన్లో, సౌత్ ఏషియన్ రీజియన్లో రీజనల్ స్టెబిలిటీ కోసము అని చెప్పి అనుకోవచ్చు. టు మెయింటైన్ పీస్ అండ్ ప్రాస్పరిటీ ఇన్ ద రీజియన్ ఈ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు కామన్గా ఇద్దరికి, అంటే రెండు కంట్రీస్కి ఉన్న కామన్ సెక్యూరిటీ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి, మనల్ని ప్రిపేర్డ్గా ఉంచడానికి, అంటే రెండు ఆర్మీస్ని రాబోయే ఛాలెంజెస్కి ప్రిపేర్డ్గా ఉంచడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ఎక్సర్సైజ్ మిత్రాశక్తి. ఓకే, సో ఎక్సర్సైజ్ మిత్రాశక్తి ఈజ్ అ యాన్యువల్ ఎక్సర్సైజ్. ఇండియాకి శ్రీలంకకి మధ్య జరుగుతుంది. లేటెస్ట్గా శ్రీలంకలోని మదురాయాలో జరిగింది అండ్ లాస్ట్ టైం వచ్చేసి ఇండియాలోని పూణేలో జరిగింది. సో ఇవి బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్ 4th టాపిక్ కూడా ఇంకొక మిలిటరీ ఎక్సర్సైజే. ఇది మిత్రాశక్తి కదా. ఇప్పుడు 4th వచ్చేసి ఎక్సర్సైజ్ ఉదరశక్తి. ఈ ఉదరశక్తి అనేది ఏంటి అని అంటే ఇదొక జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్. ఇదొక ఇందాక మిలిటరీ ఎక్సర్సైజ్ కదా, ఇది వచ్చేసి ఎయిర్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ ఫ్రమ్ August 5th to 9th. ఇది ఎక్కడ? మలేషియాలోని క్వాంటన్లో జరిగింది ఎక్సర్సైజ్ ఉదరశక్తి అనేది. సో ఇది ఎవరెవరికి మధ్య జరిగింది? ఇండియాకి, మలేషియాకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇందాక వచ్చేసి ఇండియా శ్రీలంక మిలిటరీ, ఆర్మీ, ఇక్కడ వచ్చేసి ఇండియా మలేషియా ఎయిర్ ఫోర్స్. సో ఇట్లా కూడా చేంజ్ చేసి అడుగుతారు. ఉదరశక్తి అనేది బిట్వీన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే సేమ్ మళ్ళీ ఇందాకట్లాగే. సో రెండు ఎయిర్ ఫోర్సెస్కి మధ్య నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి, లెర్నింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఎక్స్పీరియన్సెస్, కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ కోసం ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. సో దీంట్లో పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఏమేమి ఉన్నాయి అని అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఐఏఎఫ్ తరపు నుంచి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరపు నుంచి Su-30 MK-1 ఫైటర్ జెట్స్ అండ్ రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ తరపు నుంచి Su-30 MKM ఫైటర్స్. సో ఇవి రెండు సిమిలర్ ఇన్ డిజైన్. సో ఇవి రెండు వాళ్ళ తరపున, అది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరపున Su-30 MK-1 ఫైటర్ జెట్స్ విచ్ హెల్ప్డ్ ఇన్ ద లాంచ్ ఆఫ్ ఫస్ట్ మనం చెప్పుకున్న టాపిక్ గౌరవం ఉంది కదా. సో ఈ Su-30 MK-1 ఫైటర్ జెట్స్ని తీసుకెళ్లడం జరిగింది ఎక్సర్సైజ్కి. ఎక్సర్సైజ్ ఉదరశక్తి బిట్వీన్ ఇండియా అండ్ మలేషియన్ ఎయిర్ ఫోర్సెస్. సో దీంట్లో ఏంటి అని అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది పైలట్స్కి. ఈ ఆపరేషనల్ టాక్టిక్స్కి సంబంధించి, ప్రొసీజర్స్కి సంబంధించి బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటారు. అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో ఎప్పుడైనా జాయింట్ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తే వాళ్ళ ఎబిలిటీని పెంచడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది, ఇండియా అండ్ మలేషియా కలిసి చేయాల్సి వస్తే. అండ్ దాంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్కి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు బెస్ట్ ప్రాక్టీసెస్ని వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఫ్యూచర్ మిషన్స్కి ఎట్లా రెడీగా ఉండాలి అని చెప్పి ఒకరికొకరు షేర్ చేసుకోవడం జరిగింది ఎక్స్పీరియన్సెస్ని. ఓకేనా. సో ఎక్సర్సైజ్ ఉదరశక్తి అన్నమాట ఇది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ మిత్రాశక్తి బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఎక్సర్సైజ్ ఉదరశక్తి ఈజ్ బిట్వీన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. సో ఇవి ఫోర్త్ ఆర్టికల్ ఇది. లెట్ us move on to the 5th one. 5th ఆర్టికల్ వచ్చేసి 3 న్యూ రంసార్ సైట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో కొత్తగా 3 రంసార్ సైట్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ రీసెంట్గా 3 వెట్లాండ్స్ని రంసార్ సైట్స్గా గుర్తించాయి అని చెప్పి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అనౌన్స్ చేయడం జరిగింది. అవి ఏవేవి అని అంటే నంజరాయన్ బర్డ్ శాంక్చురీ, ఇంకోటి వచ్చేసి కలువెల్లి బర్డ్ శాంక్చురీ, ఇంకోటి వచ్చేసి తవా రిజర్వాయర్. ఈ మూడింటిని రంసార్ సైట్స్గా గుర్తించడంతో
టోటల్గా ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో ఉన్న టోటల్ రంసార్ సైట్స్ కౌంట్ 85కి చేరుకునింది. సో ఇప్పటి వరకు 82 ఉన్నాయి. ఇవి కొత్తగా 3 యాడ్ అవ్వడంతో ఇప్పుడు మొత్తం టోటల్ కౌంట్ ఎంత ఇండియాలో రంసార్ సైట్స్ అంటే 85 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క రంసార్ కొత్త వాటి గురించి చూద్దాము. నంజరాయన్ బర్డ్ శాంక్చురీ అనేది తమిళనాడులోని తిరుపూర్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. ఇది నంజరాయన్ ట్యాంక్, ఒక లేక్ లాంటిది, దాని దగ్గర ఉంది ఈ బర్డ్ శాంక్చురీ. అప్రాక్సిమేట్లీ 125 హెక్టార్స్ ఏరియాలో ఉందన్నమాట. దీంట్లో ఉన్న కీ స్పీసీస్ ఏవేవి ఉన్నాయి, ఎందుకంటే ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇవి అడగచ్చు. సో కీ స్పీసీస్ ఏమున్నాయి ఈ బర్డ్ శాంక్చురీలో అంటే హెరాన్స్, ఎగ్రెట్స్, పెలికాన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ నంజరాయన్ బర్డ్ శాంక్చురీలో. నెక్స్ట్ వచ్చేసి కలువేలి బర్డ్ శాంక్చురీ. ఇది తమిళనాడులోనే విల్లుపురం డిస్ట్రిక్ట్లో ఇది బే ఆఫ్ బెంగాల్ దగ్గర బ్రాకిష్ వాటర్ వెట్లాండ్ అనమాట. బ్రాకిష్ వాటర్ అంటే అట్లా మెరైన్ వాటర్ తర్వాత ఫ్రెష్ వాటర్ రెండు మిక్స్ అయ్యి బ్రాకిష్ వాటర్ అంటాం కదా. సో అక్కడ ఉందన్నమాట. ఇది బే ఆఫ్ బెంగాల్ దగ్గర విల్లుపురం దగ్గర కలువేలి బర్డ్ శాంక్చురీ. దీని ఏరియా చూడండి అప్రాక్సిమేట్లీ 5000 హెక్టార్స్లో ఉంది. అండ్ ఇక్కడ కీ స్పీసీస్ వచ్చేసి ఫ్లెమింగోస్, పెలికాన్స్, స్టాక్స్, వాటర్ ఫౌల్ ఇవన్నీ ఈ కలువేలి బర్డ్ శాంక్చురీలో ఉండే ఇంపార్టెంట్ స్పీసీస్. నెక్స్ట్ వచ్చేసి తవా రిజర్వాయర్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇది నర్మదా రివర్ బేసిన్ కిందకి వెళ్తుంది. సాత్పురా రేంజ్లో ఉన్న నర్మదా రివర్ బేసిన్ కింద తవా రిజర్వాయర్ అనేది ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ 225 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది ఇది. అండ్ ఇక్కడ కీ స్పీసీస్ వచ్చేసి మహసీర్ ఫిష్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కీ స్పీసీస్ అనమాట ఈ తవా రిజర్వాయర్లో. ఓకేనా. సో ఈ 3 రంసార్ సైట్స్ తోటి నౌ ప్రజెంట్ టోటల్ కౌంట్ ఆఫ్ రంసార్ సైట్స్ ఇన్ ఇండియా ఎంత అంటే 85. సో ఇప్పుడు మనం రంసార్ కన్వెన్షన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ని ఇప్పుడు మనం చూద్దాము. ఏంటది అని అంటే ఇండియా రంసార్ కన్వెన్షన్కి సిగ్నేటరీ అయిండేది 1982లో. సో 1971లో యాక్చువల్గా రంసార్ సైన్ అయింది, బట్ ఇండియా బికేమ్ సిగ్నేటరీ ఇన్ 1982 అనమాట. సో ఈ 3 సైట్స్ కలపడంతో టోటల్ 85 సైట్స్ అయ్యా అన్నాం కదా. సో ఇప్పుడు టోటల్ ఏరియా ప్రస్తుతం 85 అయిన తర్వాత ఇండియాలో టోటల్ ఏరియా అండర్ రంసార్ కన్వెన్షన్ ఎంత అంటే 13,58,068 హెక్టార్స్ ఆఫ్ ఏరియా రంసార్ కన్వెన్షన్ కిందకి వెళ్తుంది. అండ్ తమిళనాడులో ఇప్పుడు ఇందాకే చూసాము 2 కొత్తగా యాడ్ అయ్యాయి కదా, నంజరాయన్ ఒకటి, సెకండ్ వన్ కలువేలి ఒకటి. సో ఇవి 2 యాడ్ అవ్వడంతో తమిళనాడులోనే ప్రస్తుతము ఇండియాలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రంసార్ సైట్స్ ఉన్నాయి విత్ 18 సైట్స్. టోటల్గా ఒక్క తమిళనాడులోనే 18 రంసార్ సైట్స్ ఉన్నాయన్నమాట. అంటే నెంబర్ వైజ్ చూస్తే తమిళనాడు హయ్యెస్ట్ స్టేట్, ద స్టేట్ విత్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రంసార్ సైట్స్, ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్, అక్కడ 10 సైట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కానీ ఇక్కడ నెంబర్ వైజ్ చూస్తే తమిళనాడు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రంసార్ సైట్స్ అన్నాం కదా. కాకపోతే ఏరియా వైజ్ చూస్తే అంటే ఆ రంసార్ సైట్ యొక్క ఏరియా అట్లా చూసామనుకోండి ఒక్కొక్క స్టేట్లో ఎంత ఎక్కువ అని చూస్తే గుజరాత్లో ఎక్కువ ఉంది, ఫాలోడ్ బై ఏపీ, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో లార్జెస్ట్ ఏరియా వైజ్ చూస్తే గుజరాత్ హయ్యెస్ట్, కానీ నెంబర్ వైజ్ చూస్తే తమిళనాడు హయ్యెస్ట్ అనమాట. అండ్ India's Ramsar wetlands constitute 10% of the total wetland area in the country, spread across 18 states. అంటే 18 స్టేట్స్లోనే 10% ఆఫ్ ద టోటల్ వెట్లాండ్ ఏరియా ఉంది. అండ్ అట్లా కాకుండా ఇండియా వదిలేస్తే మొత్తం ఓవరాల్గా వరల్డ్లో వెట్లాండ్స్ ఎక్కువగా ఉన్నది ఎక్కడ అని అంటే యూకేలో యునైటెడ్ కింగ్డమ్లో 175 సైట్స్ ఉన్నాయి, ఫాలోడ్ బై మెక్సికో విత్ 142 సైట్స్. సో ఇన్ని రంసార్ సైట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ పొజిషన్లో ఉన్నది యూకే విత్ 175 సైట్స్, సెకండ్ మెక్సికో విత్ 142. తర్వాత ఏరియా వైజ్ చూస్తే బొలీవియా లార్జెస్ట్ ఏరియా అండర్ రంసార్ ప్రొటెక్షన్. అండ్ ఇక్కడ మనము ఇస్రో వాళ్ళ నేషనల్ వెట్లాండ్ ఇన్వెంటరీ అండ్ అసెస్మెంట్ అని చెప్పి ఇస్రో చేసిందనమాట. దాని ప్రకారము ఇండియాలో టోటల్ జాగ్రఫికల్ ఏరియా అంటే మన ఇండియా ఏరియా ఎంతైతే ఉందో అందులో 4.63% వెట్లాండ్స్గా ఉన్నాయి అని చెప్పి ఇస్రో చెప్పింది. సో మీకు ఏదైనా మెయిన్స్లో క్వశ్చన్ రంసార్ సైట్స్ గురించి లేదా వెట్లాండ్స్, వాటి ఇంపార్టెన్స్, వెట్లాండ్ కన్జర్వేషన్ ఇట్లా వచ్చినప్పుడు మనం ఈ ఫ్యాక్ట్ ఖచ్చితంగా రాయాలి. దట్ 4.63% ఆఫ్ ద టోటల్ జాగ్రఫికల్ ఏరియా
మనకి వెట్లాండ్సే ఉన్నాయి ఇండియాలో. తమిళనాడులో హైయెస్ట్ నెంబర్ ఉన్నాయి, గుజరాత్లో లార్జెస్ట్ ఏరియా ఉంది. ఈ ఫ్యాక్ట్స్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ రీసెంట్గా యాడ్ అయిన 3 ఏవి అని అంటే నంజరాయన్ ఒకటి, కల్వేలి ఒకటి, ఇంకోటి తవా రిజర్వాయర్. దాంట్లో నంజరాయన్ అండ్ కల్వేలి ఫ్రమ్ తమిళనాడు అండ్ తవా రిజర్వాయర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, హోషంగాబాద్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో ఇవి అండ్ వాటిలో ఉన్న కీ స్పీసీస్ కూడా గుర్తుపెట్టుకోండి. వీలైతే ఒకసారి ఆ స్పీసీస్ ఐయుసిఎన్ లిస్టులో వాటి స్టేటస్ ఏంటి అనేది కూడా చూసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. ఓకేనా, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ రిలీజ్డ్ 109 హై యీల్డింగ్ క్లైమేట్ రెసిలియంట్ అండ్ బయోఫోర్టిఫైడ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్. సో వీటి సీడ్స్ని ప్రైమ్ మినిస్టర్ రిలీజ్ చేయడం జరిగిందనమాట, ఈ క్రాప్స్ని. సో ఇవి తయారు చేసిండేది ఎవరు? ఈ హై యీల్డింగ్ క్లైమేట్ రెసిలియంట్గా బయోఫర్టిఫైడ్ క్రాప్స్ని డెవలప్ చేసిండేది ఎవరు అని అంటే ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఉంటుంది కదా, వీళ్ళు కొత్త వెరైటీ ఆఫ్ క్రాప్స్ని తయారు చేయడం జరిగింది అండర్ ద ప్రోగ్రామ్ ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్. అసలు ఈ ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే ల్యాబ్ నుంచి ల్యాండ్ వరకు, అంటే ఇక్కడ సైంటిస్ట్ కమ్యూనిటీ నుంచి ఫార్మర్ కమ్యూనిటీకి వీళ్ళ టెక్నాలజీని, వీళ్ళ డెవలప్మెంట్ని, వీళ్ళ తయారు చేసిన ఈ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ని ఫార్మర్స్కి చేర్చే ప్రోగ్రామ్ ల్యాబ్ టు ల్యాండ్ అంటే. సో ఇట్ ప్రమోట్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంప్రూవ్ టెక్నాలజీ డెవలప్డ్ బై అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ టు ఫార్మర్స్. సో ఈ యూనివర్సిటీలు, ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లు వీళ్ళందరూ తయారు చేసిన ఈ టెక్నాలజీని ఫార్మర్స్కి అందే విధంగా చేయడం. సో ఐకార్, ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ అని చెప్పి చేస్తున్నారు. అంటే కొత్త వెరైటీస్ హై ఈల్డ్ ఇచ్చేవి, తర్వాత క్లైమేట్ రెసిలియంట్గా ఉండేవి, అంటే క్లైమేట్ చేంజ్ వల్ల అఫెక్ట్ అవ్వకుండా అట్లా ఉండే వాటిని బయోఫోర్టిఫైడ్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ అంటే ఏంటి? బయోఫోర్టిఫికేషన్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఫుడ్ సెక్యూరిటీ ఉన్నా కానీ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఉండట్లేదు. అంటే తినడానికి తిండి దొరికినా కావాల్సినంత న్యూట్రిషన్ అనేది అందట్లేదన్నమాట. సో బయోఫోర్టిఫికేషన్ ద్వారా ఏమవుతుంది అని అంటే దాంట్లోనే ఇంకా ఐరన్ కంటెంట్, కాల్షియం కంటెంట్ ఎక్కువ అయ్యేలాగా ఫోర్టిఫై చేయడం ఆ రైస్ని కానీ, రైస్ వెరైటీస్ కానీ, వీట్ వెరైటీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో క్రాప్స్ ఏవైనా వాటిని బయోఫోర్టిఫికేషన్ చేయడము అంటే వాటిల్లో న్యూట్రిషనల్ కంటెంట్ పెరిగే విధంగా చూడడం. సో అట్లాంటి వాటిని డెవలప్ చేసి ఆ సీడ్స్ని, ఆ క్రాప్స్ని ఫార్మర్స్కి అందేలాగా చేస్తే అవి పండిస్తారు కదా. సో అట్లా న్యూట్రిషనల్ ఇన్సెక్యూరిటీ అనే ఆ ఇష్యూని అడ్రస్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో అట్లాంటి 109 అంటే రకరకాల సిరియల్స్లో, పల్సెస్లో అట్లా రకరకాల కేటగిరీస్కి చెందిన 109 రకాల క్రాప్స్ని ప్రైమ్ మినిస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సో అసలు ఈ క్రాప్ ఇంప్రూవ్మెంట్ దేనికి అని అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని మేనేజ్ చేయడానికి, అంటే గుడ్ ఈల్డ్ ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాట్స్, తర్వాత హీట్ వేవ్స్, ఇట్లాంటి అడ్వర్స్ వెదర్ కండిషన్స్ వచ్చినప్పుడు పంట పాడైపోయి అట్లా ఫార్మర్కి మేలు జరగక అండ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చి ఇట్లా రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. సో వీటిని అడ్రస్ చేయాలి అని అంటే ఏం చేయాలి? క్లైమేట్ చేంజ్ని తట్టుకునే రకాలను తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటీ కాటన్ అంటాం, ఇట్లాంటి హై ఈల్డ్ ఇచ్చేవి అండ్ క్లైమేట్ రెసిలియంట్గా ఉండే క్రాప్స్ని తయారు చేయడం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే క్రాప్ లాసెస్ తగ్గుతాయి. అంటే పెస్ట్ అటాక్స్ నుంచి, తర్వాత డిసీజెస్ నుంచి, వీటి నుంచి కూడా అంటే పెస్ట్ రెసిలియంట్గా ఉంటాయి, డిసీజ్ రెసిలియంట్గా, క్లైమేట్ రెసిలియంట్గా, హై హీల్డింగ్గా ఉండే క్రాప్స్ అన్నమాట ఇవన్నీ. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ, ఇందాక అదే కదా చెప్పుకున్నాం. అగ్రికల్చర్ ఈల్డ్స్ ఆర్ ప్రొజెక్టెడ్ టు డ్రాప్ బై 16% బై 2030. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 2030కి క్రాప్ ఈల్డ్స్ అనేవి 16% తగ్గిపోతాయి అని అంటున్నారు. మరి అట్లా తగ్గిపోతే ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి కదా మనకి. అండ్ ఏమవుతుంది? ప్రైజెస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దానివల్ల పూర్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. అది రకరకాల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి దీనివల్ల. సో ఈ 16% డ్రాప్ని అడ్రస్ చేయడానికి 2030 కల్లా ఫుడ్ ఇన్సెక్యూరిటీ రాకుండా చూసుకోవాలంటే ఇట్లాంటి హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ అనేవి కావాలి. అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ, సో ఇక్కడ బయోఫోర్టిఫైడ్ క్రాప్స్ ద్వారా వాటిని పర్టికులర్గా ఈ బయోఫోర్టిఫైడ్ క్రాప్స్ని పిఎం పోషన్ స్కీమ్ ఉంది కదా, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. సో దాంతో లింక్ చేస్తే ఏమవుతుంది? మిడ్ డే మీల్లో అంటే చిల్డ్రన్కి తగినంత న్యూట్రిషన్ అందుతుంది. సో హెల్దీ చిల్డ్రన్ ఉంటే హెల్దీ సిటిజన్స్ ఉన్నట్టే. సో పిఎం పోషన్ స్కీమ్కి దీన్ని లింక్ చేయడం ద్వారా
టు మేక్ ఇండియా ఫ్రీ ఫ్రమ్ మాల్న్యూట్రిషన్ నుంచి ఇండియాని ఫ్రీ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు దీస్ ఆర్ అఫోర్డబుల్ యాజ్ బయోఫోర్టిఫైడ్ క్రాప్స్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ అడిషనల్ కాస్ట్ ఆన్ ప్రిపేరింగ్ ద ఎన్రిచ్డ్ ఫుడ్ గ్రెయిన్స్. అంటే సపరేట్గా మళ్ళీ దానికంటూ ఖర్చు చేయకుండా అఫోర్డబుల్గా ఉండే విధంగా బయోఫోర్టిఫైడ్ క్రాప్స్ని తయారు చేయడం. తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్గా హై ఈల్డింగ్ ఉన్నాయనుకోండి, అండ్ ఇవి క్లైమేట్ రెసిలియంట్గా, అంటే రకరకాల క్లైమేట్స్కైనా కూడా అవి అడాప్టబుల్గా ఉండే విధమైన వెరైటీలను కనుక వీళ్ళు తయారు చేస్తే ఆటోమేటిక్గా వాటి ఈల్డ్ బాగుంటే రైతులకి బెనిఫిట్, అంటే రైతుల ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో ఫార్మర్ ఇన్కమ్ కూడా రైజ్ అవుతుంది. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న ఇట్లాంటి హై ఈల్డింగ్ క్లైమేట్ రెసిలియంట్ బయోఫోర్టిఫైడ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ 109 రకాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు తయారు చేశారు. దాన్ని ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ కింద ప్రైమ్ మినిస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది న్యూస్లో ఉంది. ఓకే, లెట్ us move on to the నెక్స్ట్ ఆర్టికల్. 7th ఆర్టికల్, డెంగీ ఆల్ అనేది ఏంటి అంటే పేరులోనే ఉంది కదా, డెంగీ అంటే డెంగ్యూ డిసీజ్ ఉంది కదా, దీనికి సంబంధించి phase 3 క్లినికల్ ట్రయల్ ఇండియాలో అనౌన్స్ చేయడం జరిగింది ICMR వాళ్ళు అండ్ పనేషియా బయోటెక్ వాళ్ళు. సో దీనికి సంబంధించి ఇది ఒక వ్యాక్సిన్ అనమాట. క్లినికల్ ట్రయల్ అంటున్నాం కదా, డెంగ్యూకి సంబంధించిన వ్యాక్సిన్ డెంగీ ఆల్ అనేది. సో దీనికి సంబంధించిన phase 1 and 2 క్లినికల్ ట్రయల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి, మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో phase 3 క్లినికల్ ట్రయల్స్ జరగబోతున్నాయి. అసలు ఈ డెంగీ ఆల్ అనేది ఏంటి అని అంటే, దీన్ని పనేషియా బయోటెక్ అనేవాళ్ళు ఇండిజినస్గా ఇండియాలోనే తయారు చేసినటువంటి వ్యాక్సిన్, టెట్రావెలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ అనమాట. దీన్ని యాక్చువల్గా ఒరిజినల్గా డెవలప్ చేసిందైతే యుఎస్ఏలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు. దాన్ని వీళ్ళు పేటెంట్ తీసుకొని ఈ పనేషియా బయోటెక్ వాళ్ళు దీన్ని అంటే యాక్చువల్గా వీళ్ళు తయారు చేసిన యుఎస్ఏ వాళ్ళు తయారు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో దీన్ని 3 ఇండియన్ కంపెనీస్ తీసుకున్నాయి. ఆ స్ట్రెయిన్ని తీసుకొని ఆ స్ట్రెయిన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యాక్సిన్ కింద తయారు చేయడానికి 3 కంపెనీస్కి పేటెంట్ వచ్చింది. దాంట్లో ఒకటి పనేషియా బయోటెక్. వీళ్ళు ఇప్పుడు phase 3 క్లినికల్ ట్రయల్కి వెళ్తున్నారనమాట. అయితే ఇక్కడ మనం అసలు డెంగ్యూ స్టేటస్ ఏంటి, ఇండియాలో వ్యాక్సిన్ స్టేటస్ ఎలా ఉంది అంటే, ఇప్పటి వరకు మనకు ఒక లైసెన్స్డ్ వ్యాక్సిన్ లేదు డెంగ్యూ కోసం. ఓకే, ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనీ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఆర్ లైసెన్స్డ్ వ్యాక్సిన్ అగెయిన్స్ట్ డెంగ్యూ అనమాట. మరి డెంగ్యూ అంత డేంజరస్సా అని అంటే, అసలు డెంగ్యూ వైరస్ అనేది ఎలా వస్తుంది, ఏడిస్ స్పీసీస్కి సంబంధించిన మస్కిటో కుట్టడం ద్వారా. ఏంటది, ఏడిస్ ఈజిప్టి కానీ ఏడిస్ ఆల్బోపిక్టస్ కానీ అనే మస్కిటో కుట్టడం ద్వారా మనకి డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది. అండ్ ఇవే మస్కిటోసే చికెన్ గున్యా జికా వైరస్లను స్ప్రెడ్ చేసేవి కూడా ఇవే అనమాట. ఈ మస్కిటోసే, ఈ ఏడిస్ ఈజిప్టి కానీ ఏడిస్ ఆల్బోపిక్టస్ కానీ. అండ్ ఇవి ఎక్కువగా ఎక్కడొస్తున్నాయి అని అంటే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ కంట్రీస్లో ఈ డెంగ్యూ వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇది ఇన్సిడెన్స్ ఎట్లా ఉంది చూడండి, ఇండియా ర్యాంక్స్ అమాంగ్ ద టాప్ 30 కంట్రీస్ విత్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ద డిసీజ్. డెంగ్యూ ఎక్కువగా వచ్చే టాప్ 30 కంట్రీస్లో ఇండియా కూడా ఉంది. ఎంత రిస్క్లో ఉన్నాం మనము అని అంటే 75 to 80% ఆఫ్ ద డెంగ్యూ ఇన్ఫెక్షన్స్ అసిమ్టమాటిక్గా ఉంటున్నాయి. అసిమ్టమాటిక్ అంటే అసలు అది డిసీజ్ వాళ్ళకి లోపల ఉంది అనేది కూడా తెలియదు, ఎట్లాంటి సిమ్టమ్స్ కనపడవన్నమాట, అసిమ్టమాటిక్గా ఉంటున్నాయి. కానీ అది ఎవరికైతే ఇప్పుడు ఒకరికి వచ్చిందనుకోండి, వాళ్ళ నుంచి ఈ ఏడిస్ మస్కిటోస్ కుట్టడం ద్వారా ఇంకొకళ్ళకి స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సిమ్టమ్స్ కనపడితే జాగ్రత్త తీసుకొని సపరేట్గా ఉండడం కానీ అట్లా చేస్తాం, జాగ్రత్త పడతాం. కానీ అసిమ్టమాటిక్గా ఉండడం వల్ల స్ప్రెడ్ అనేది విపరీతంగా పెరుగుతుందన్నమాట. అండ్ ఇండియాలో అఫీషియల్గా 2022లో 2.33 lakh కేసెస్ ఆఫ్ డెంగ్యూ రికార్డ్ అయితే 303 మంది చనిపోయారు. సో చాలా డేంజరస్గా ఉందన్నమాట ఈ డెంగ్యూ డిసీజ్ అనేది. అండ్ రీజన్ స్పెసిఫిక్గా చూసినట్టయితే ఈ డెంగ్యూ డిసీజ్ అనేది నేషనల్ లెవెల్ సర్వే ప్రకారము లోయెస్ట్ ప్రివలెన్స్ ఎక్కడుంది అంటే నార్త్ ఈస్ట్ రీజియన్లో 1.6% మాత్రమే ఉంది. కానీ హయ్యెస్ట్ నార్థరన్ రీజియన్లో అంటే నార్త్ ఇండియాలో 47% ప్రివలెన్స్ తోటి డెంగ్యూ ఉందన్నమాట. సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఏం చేయొచ్చు దీనికి అంటే, దీనికి ఒక సపరేట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. అంటే ఏం చేయాలి జస్ట్ అని అంటే, జస్ట్ ఆ వెక్టార్ని కంట్రోల్ చేయగలగాలి. అంటే ఆ మస్కిటో బైట్ నుంచి మనం తప్పించుకోగలిగితే డెంగ్యూని తగ్గించుకోవచ్చు ప్రస్తుతానికి. అంటే మస్కిటో బైట్స్ లేకుండా చూసుకోవడం అనేదే దీనికి ప్రస్తుతానికి ఉన్నటువంటి సొల్యూషన్.
ఇంకా మీదట ఈ డెంగ్యూఆల్ అనే వ్యాక్సిన్ కానీ ఇట్లాంటిది ఏదన్నా వస్తే డెంగ్యూకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని చెప్తున్నాం. సో ఆ డెంగ్యూఆల్ అనే వ్యాక్సిన్ పనేషియా బయోటెక్ వాళ్ళది ఇండిజినస్గా డెవలప్ చేసిన ఒక వ్యాక్సిన్ అన్నమాట ఇది. సో దీనికి phase 3 క్లినికల్ ట్రయల్స్ అనేది జరుగుతుంది. ఇది పబ్లిక్ హెల్త్ కింద ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇది ఒక చిన్న టాపిక్. ఇది ఉహురు సమ్మిట్ మీద లార్జెస్ట్ నేషనల్ ఫ్లాగ్ని అన్ఫర్ల్ చేయడం జరిగింది ఆన్ ద ఈవ్ ఆఫ్ 78th ఇండిపెండెన్స్ డే అనమాట. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది ఒక దివ్యాంగ్జన్ ఎక్స్పిడిషన్. అంటే హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మనకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇది ఏంటంటే మౌంటైనీరింగ్, ఈ మౌంటైనీరింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళ కోసం ఈ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వెళ్తుందనమాట. వీళ్ళు ఆఫ్రికన్ కాంటినెంట్లోనే హైయెస్ట్ పీక్ అయిన కిలిమంజారోలో ఉన్న ఉహురు సమ్మిట్ అనే దాన్ని ఎక్కి 7,800 స్క్వేర్ ఫీట్ పైన ఈ మన నేషనల్ ఫ్లాగ్ని అన్ఫర్ల్ చేయడం జరిగింది ఆన్ 78th ఇండిపెండెన్స్ డే అనమాట. సో అది కూడా ఎవరు, దివ్యాంగ్జన్ ఎక్స్పిడిషన్. అంటే వీళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అనమాట. వీళ్ళు అన్ఫర్ల్ చేయడం జరిగింది. సో ఇదేంటి అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక యాంప్యూటీ క్లైంబర్, అంటే ఇట్లా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నవాళ్ళు, యాంప్యూటేటెడ్ అంటే సర్జరీ చేయబడి తీసేసి ఏదన్నా కాలు అలా ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇట్లా క్రచెస్ని యూజ్ చేసుకొని కంప్లీట్ చేసిన ఇది ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడము అనేది. సో ఇది ఇంపార్టెంట్ మనకి. ఎక్కడ జరిగింది ఇది అని అడగచ్చు. ఉహురు సమ్మిట్ కిలిమంజారో ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంట్ పైన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని ఎగిరేయడం జరిగిందనమాట ఆన్ ద ఈవ్ ఆఫ్ 78th ఇండిపెండెన్స్ డే. ఓకే, సో ఈ హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏజెస్ కింద పనిచేస్తుంది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద 9th ఆర్టికల్. లింఫాటిక్ ఫైలేరియాసిస్, ఇది కూడా మళ్ళీ పబ్లిక్ హెల్త్ కిందకే వస్తుంది, ఇంపార్టెంట్ టాపిక్. ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్కి సంబంధించి మళ్ళీ ఇది కూడా అంతే వ్యాక్సిన్ రిలేటెడ్ అనమాట, అందుకని న్యూస్లో ఉంది. అయితే మనం ఇక్కడ ఈ డిసీజ్ గురించి కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి చూద్దాము. దీన్నే లింఫాటిక్ ఫైలేరియాసిస్ని సింపుల్గా ఏమంటారంటే ఎలిఫెంటియాసిస్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అనే కేటగిరీ కిందకి వెళ్తుంది, ఎన్టీడీ అని అంటామన్నమాట. ఇది దేనివల్ల వస్తుంది అని అంటే ఫైలేరియల్ పారాసైట్స్ ద్వారా వస్తుంది, ట్రాన్స్మిటెడ్ త్రూ మస్కిటోస్. మళ్ళీ ఇది కూడా దోమకాటు వల్లనే స్ప్రెడ్ అవుతుంది. పారాసైట్ వచ్చేసి ఫైలేరియల్ పారాసైట్, ట్రాన్స్మిటెడ్ త్రూ మస్కిటో, అంటే వెక్టార్ ఏది అని అంటే మస్కిటోయే ఇక్కడ కూడా. అండ్ ఇది ప్రివెలెన్స్ ఎప్పటి నుంచి ఉంది ఇట్లాంటి ఒక డిసీజ్ అంటే 2020 ఎంత ఉంది అని అంటే 2021లో అప్రాక్సిమేట్లీ 882.5 మిలియన్ పీపుల్ 44 కంట్రీస్లో ఈ ఇన్ఫెక్షన్ తోటి సఫర్ అవుతున్నారు అనేది తెలుస్తోంది. అండ్ ఇది ఒక సీరియస్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్ ఇన్ ఇండియా కూడా, ఎందుకంటే కరెంట్లీ 20 స్టేట్స్లో 345 ఎండమిక్ డిస్ట్రిక్ట్స్ రికార్డ్ చేయబడ్డాయి. మన కంట్రీలో మాత్రమే 345 డిస్ట్రిక్ట్స్లో లింఫాటిక్ ఫైలేరియాసిస్ కేసెస్ అనేవి ఉన్నాయి. అండ్ దాంట్లో 75% ఆఫ్ ద కేసెస్ 5 స్టేట్స్ నుంచే ఉన్నాయి. అవి ఏవి అంటే బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా అండ్ తెలంగాణ. ఈ స్టేట్స్ నుంచే 75% ఆఫ్ ద ఎలిఫెంటియాసిస్ కేసెస్ ఓన్లీ 5 స్టేట్స్ నుంచే ఉన్నాయి. అండ్ ఇది ఎక్కువగా అర్బన్ పూర్లో ఎక్కువగా కనపడుతుంది, అండ్ రూరల్ పాపులేషన్లో కూడా ఉంది ఇది. అండ్ ఇప్పుడు ఇది ఎందుకు, ఇది ఎట్లా వస్తుంది ఏంటి, అసలు ఈ ఇన్ఫెక్షన్ దేనివల్ల వస్తుంది అంటే ఇట్ ఈస్ కాస్డ్ బికాస్ ఆఫ్ ద పారాసైట్స్ క్లాసిఫైడ్స్ యాజ్ నెమటోడ్స్ అని అంటారు. ఈ నెమటోడ్స్ అంటే రౌండ్ వార్మ్స్ అన్నమాట ఇవి. వీటి ఫ్యామిలీ ఫైలేరియోడియా, ఈ ఫ్యామిలీకి చెందిన నెమటోడ్స్ అనే పారాసైట్స్ ద్వారా వచ్చే ఈ ఇన్ఫెక్షన్ మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనకి లింఫాటిక్ ఫైలేరియాసిస్ అనేవి వస్తుంది. దీంట్లో ఈ ఫైలేరియల్ వార్మ్స్ 3 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఉచెరేరియా బ్యాంక్రోఫ్టీ, నెక్స్ట్ బ్రుగేరియా మలేయి, మూడోది బ్రుగియా టిమోరి. ఈ 3 రకాల ఫైలేరియల్ వార్మ్స్ వల్ల ఇది వస్తుంది. దాంట్లో ఎక్కువగా ఈ ఉచెరేరియా బ్యాంక్రోఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 90% ఆఫ్ ద లింఫాటిక్ ఫైలేరియాసిస్ కేసెస్కి ఇదే కారణం. సో దీనివల్ల వచ్చే డిసీజ్ ఏంటి అని అడిగితే ఉచెరేరియా బ్యాంక్రోఫ్టీ వల్ల లింఫాటిక్ ఫైలేరియాసిస్. సో ఇది ఉన్న వాళ్ళు
అంటే కొంచెం సోషల్ స్టిగ్మా ఉంటుంది వీళ్ళ పట్ల, కొంచెం దూరం పెట్టడం, అంటే సోషల్ డిప్రైవేషన్కి గురవుతారు, తర్వాత మెంటల్ సఫరింగ్ ఉంటుంది, తర్వాత వాళ్ళు ఏం పనులు చేసుకోలేరు కాబట్టి ఎకనామిక్ లాస్ ఉంటుంది, అండ్ పావర్టీకి కూడా దారి తీయచ్చు. పావర్టీ ఒక రీజన్, అండ్ పావర్టీకి ఇది కాన్సిక్వెన్స్ కింద మనం చెప్పచ్చు అనమాట. సో ఇది చైల్డ్హుడ్లోనే చిన్నప్పుడే ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఇంకా పెరిగే కొద్దీ ఇంకా క్రానిక్గా తయారవుతుంది, ఇంకా ఇర్రివర్సిబుల్గా అయిపోతుంది అనమాట. సో ఇది లింఫాటిక్ ఫైలేరియాసిస్. దీనికి వ్యాక్సిన్ అనేది జరుగుతోంది అని చెప్పి మనకి న్యూస్లో ఉందన్నమాట. సో అది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇది కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో పబ్లిక్ హెల్త్ అనే టాపిక్ కింద ఇంపార్టెంట్. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద 10th ఆర్టికల్. మోడల్ సోలార్ విలేజ్ అనే దానికి సంబంధించి రీసెంట్గా గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు అనంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు. మనకి ఆల్రెడీ పిఎం సూర్యాగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే స్కీమ్ నడుస్తుంది, ఆల్రెడీ ఉంది మనకి. సో ఈ స్కీమ్ కింద మోడల్ సోలార్ విలేజ్ అనే దాన్ని స్టార్ట్ చేయాలి అని, ఆ మోడల్ సోలార్ విలేజ్ అంటే అసలు ఏం చేయాలి అనే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ని రిలీజ్ చేశారు న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ వాళ్ళు. అసలు ఈ మోడల్ సోలార్ విలేజ్ అనేది ఏంటి అని అంటే, జిల్లాకు ఒక విలేజ్ని మోడల్ సోలార్ విలేజ్గా చెయ్యాలి అనేది దీని యొక్క ఎయిమ్. అయితే దీని ద్వారా ఏంటి అని అంటే విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి, ప్రతి ఒక్క ఇంటికి సోలార్ ఎనర్జీ అడాప్షన్ అనేది జరగాలి. దాని ద్వారా మనము సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి, అంటే ఆ విలేజ్ సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి అని. సో అట్లా ఫస్ట్ ఒక పైలట్ బేసిస్ కింద జిల్లాకు ఒక దాన్ని అన్నట్టు తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అయితే అసలు ఆ విలేజ్ ఏది అని తీసుకోవాలి, దానికి ఎంత అలాట్ చేశారు, బడ్జెట్ ఎంత, ఇదంతా చూద్దాము. ఫండింగ్ ఎట్లా అనంటే టోటల్గా దీనికి ఫైనాన్షియల్ అవుట్లే ఎంత అంటే 800 crores. 800 crores ఎట్లా ఇస్తారు అనంటే ప్రతి ఒక్క మోడల్ సోలార్ విలేజ్కి 1 కోటి రూపాయలు ఇస్తారు. ఒక విలేజ్కి 1 కోటి రూపాయలు అనమాట. అసలు ఆ విలేజ్ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే, దీనికి పాపులేషన్ సైజ్ వచ్చేసి 5000 అబోవ్ ఉండాలి కనీసం. ఆ జిల్లాలో ఒక రెవెన్యూ విలేజ్లో 5000 కన్నా ఎక్కువ మంది పాపులేషన్ అన్నా ఉండాలి. సో అట్లాంటి దాన్ని తీసుకుంటారు. అండ్ ఆ విలేజ్ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని కూడా వాళ్ళు చూస్తారనమాట. అట్లా చూసి ఆ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని కూడా చెక్ చేసిన తర్వాత ఆ జిల్లాలో ఉన్న అన్ని విలేజెస్లో ఏ విలేజ్కి అయితే ఇప్పటికే హయ్యెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఉందో దాన్ని తీసుకొని దానికి 1 కోటి రూపాయలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ప్రతి విలేజ్కి 1 కోటి అని, సో అట్లా ఇస్తారు. సో ఇదంతా చేసేది ఎవరు అనంటే స్టేట్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది కదా, సో వాళ్ళు చేస్తారు. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ దీన్ని చూసుకుంటూ ఉంటారనమాట. సో ఇది మోడల్ సోలార్ విలేజ్. ఇంకా పిఎం సూర్యాగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అని చెప్పుకున్నాం కదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే పర్ మంత్ 300 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీని ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ ఈ ఈ స్కీమ్ కింద ఉన్న బెనిఫిషరీస్కి. సో దీనికి అవుతున్న ఖర్చు 75,000 crores అనమాట. దీని టార్గెట్ ఏంటి అని అంటే 1 crore హౌస్ హోల్డ్స్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేయడము. అండ్ దీని కింద అర్బన్ లోకల్ బాడీస్ అండ్ పంచాయత్స్కి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దేనికి ఇస్తారు ఇన్సెంటివ్స్? రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్, అంటే ఇంటిపైన మనం సోలార్ ప్లాంట్స్ సోలార్ పవర్ చేస్తే అట్లాంటి వాటికి అర్బన్ లోకల్ బాడీస్ అండ్ పంచాయత్స్కి ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఇదే స్కీమ్ కిందనే మోడల్ సోలార్ విలేజ్ అని చెప్పి ఏ విలేజ్కి అయితే రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ, అంటే ఆల్రెడీ వీటి కింద హయ్యెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఉన్నాయో వాటిని మోడల్ సోలార్ విలేజ్ కింద తీసుకొని వాటిని ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయడం కోసం అని చెప్పి 1 crore అలొకేట్ చేయడం జరుగుతుంది. అట్లా టోటల్గా ఫైనాన్షియల్ అవుట్లే 800 crores అనమాట. ఓకేనా? సో ఇది న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ కిందకి వెళ్తుంది. దిస్ ఇస్ ద 10th ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద 11th వన్. వరల్డ్ బయోఫ్యూయల్ డే. వరల్డ్ బయోఫ్యూయల్ డేని 10th August 2024 సెలబ్రేట్ చేస్తారనమాట, వరల్డ్ బయోఫ్యూయల్ డేని. సో దేనికోసం ఇది? నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ పట్ల, అంటే సస్టైనబుల్ ఎనర్జీ ఆల్టర్నేటివ్స్ పట్ల అవేర్నెస్ని కల్పించడం కోసము, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ట్రాన్సిషన్ కావాలి అని చెప్పి అవేర్నెస్ని కల్పించడం కోసం అని చెప్పి గవర్నమెంట్ ఈ వరల్డ్ బయోఫ్యూయల్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ఆ రోజునే ఎందుకు అని అంటే this day demonstrates the successful operation of an engine on peanut oil by German engineer Sir Rudolf Diesel on 9th August 1893. 9th August 1893 రుడాల్ఫ్ డీజిల్ అనే ఒక జర్మనీకి సంబంధించిన ఇంజనీర్ పీనట్ ఆయిల్ని యూజ్ చేసి ఒక ఇంజిన్ని రన్ చేశారనమాట. అంటే
అది ఒక బయోఫ్యూయలే కదా అది. సో బయోఫ్యూయల్ని యూజ్ చేసి రన్ చేసినందుకు గాను దానికి గుర్తుగా వరల్డ్ బయోఫ్యూయల్ డే అని చెప్పి ఆ రోజుని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే 9th ఆగస్ట్, బట్ 10th ఆగస్ట్ని వరల్డ్ బయోఫ్యూయల్ డేగా దానికి గుర్తుగా సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు బయోఫ్యూయల్స్ అంటే ఏంటి? ప్లాంట్ ఇంకా అనిమల్ వేస్ట్ నుంచి వచ్చే బయోమాస్ ఏదైతే ఉందో దాని నుండి డిరైవ్ చేసిన ఫ్యూయల్ని బయోఫ్యూయల్ అని అంటారు. జనరల్గా ఏ ప్లాంట్ అండ్ అనిమల్ వేస్ట్ నుంచి తయారు చేస్తారంటే కార్న్, షుగర్ కేన్, తర్వాత అనిమల్ వేస్ట్ అంటే ఏంటి, కౌడంగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి నుంచి ఉన్న ఆ బయోమాస్ ఏదైతే ఉందో దాని నుంచి ఫ్యూయల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాన్ని బయోఫ్యూయల్ అని అంటాము. ఇది రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కిందికి వస్తుంది. అంటే మనకి ఇథనాల్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, వీటిని బయోఫ్యూయల్స్ అని చెప్పి పిలుస్తారు. అండ్ దీనికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడే మనం చూడాల్సినది ఏంటంటే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పి. సో ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనే దాన్ని ఇండియానే ఫార్మల్గా లాంచ్ చేసింది ఇన్ 2023. ఓకే, అలాంగ్ విత్ ఎవరితో కలిసి? USA, బ్రెజిల్, ఇటలీ, అర్జెంటీనా, సింగపూర్, బంగ్లాదేశ్, మారిషస్ అండ్ UAE. సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? న్యూఢిల్లీలో మనకి రీసెంట్గా G20 సమ్మిట్ జరిగింది కదా, భరత మండపంలో జరిగింది వెరీ రీసెంట్లీ. సో దాంట్లో భాగంగా అప్పుడే లాంచ్ చేసిండేదే ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ మనకి, ఓకేనా. సో ఇది దేనికోసము అని అంటే టు ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ సస్టైనబుల్ బయోఫ్యూయల్స్. ఇంకా వేరే కంట్రీస్లో ఎట్లా చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ టు షేర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ని ఇండియానే లాంచ్ చేయడం జరిగిందనమాట. సో బయోఫ్యూయల్ ట్రేడ్ కోసము అండ్ ఆల్సో టెక్నికల్ సపోర్ట్ కోసము, ఇంకా వేరే కంట్రీస్ నుంచి మనం టెక్నికల్ సపోర్ట్ తీసుకోవడానికి ఇంకా ట్రేడ్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ అలయన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇట్ వాస్ లాంచ్డ్ బై ఇండియా ఇన్ 2023 ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ G20 సమ్మిట్ అనమాట. ఓకే, సో ఇవి PIB 11th ఆగస్ట్ నుంచి మనకి నిన్నటి వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మనం అన్నీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో వీటి మీద నోట్స్ చేసుకోండి, రివైజ్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్.